అమ్మ చనిపోయిన బాధలో నుంచి కోలుకోకుండానే తమ్ముడు చనిపోయేసరికి తమ్ముడిని తలుచుకుంటూ నాన్న చనిపోయారు. మేము ఉన్నది ఇప్పుడు నలుగురం, ఒక అక్క, తమ్ముడు, చెల్లి, నేను. మా అక్క వైజాగ్ వెళ్ళింది. మాకు ఇంట్లో పనులు చేస్తే తప్ప మా కడుపు నిండదు అక్క. పనులకి వెళ్తే తప్ప మాకు తిండికి చాలా కష్టంగా ఉంటది, తినడానికి కూడా దొరకదు. అది మగవాడికి కూడా నీలాంటి ప్రాబ్లము రాకూడదు. ఎందుకంటే చిన్నతనంలోనే ఇంత బాధను మోస్తున్నామంటే అది మాటల్లో చెప్పలేము. కానీ ఒక అన్నగా నేను నీకేమైనా సహాయపడగలుగుతాను అని వచ్చాను చెల్లి. అసలు ఏం జరిగింది ఏంటనేది ఒకసారి చెప్తావా? సడన్గా హార్ట్ అటాక్ వల్ల చనిపోయారండి. చనిపోయేసరికి అప్పుడు డాడీ సరిగా ఫుడ్ తినడు. అప్పుడు కూడా చాలా డ్రింకింగ్ చేస్తూ ఉండేవాడు. కానీ అలా పర్లేదన్య. తర్వాత సడన్ ఒక 1 year అయిందన్య. అప్పటికి బాగానే ఉండేది. తర్వాత తమ్ముడేమో చెరువు దగ్గర ఈత కొట్టడానికి వెళ్ళి చెప్పేసి అక్కడ సడన్గా చనిపోయారు. అంటే మొన్న ముగ్గురు చనిపోయారు, రీసెంట్గానే చనిపోయారా? నువ్వు ఎక్కడ కూడా బాధపడని అవసరం లేదు, స్ట్రాంగ్గా ఉండాలి. ఓకేనా? స్ట్రాంగ్గా ఉండి అందరికీ సపోర్టివ్గా మేమంతా ఉంటాము. నువ్వు అక్క, చెల్లి, తమ్ముడు వాళ్ళని కూడా బాగా చూసుకో. ఓకేనా? సో నీకు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీ మేము హెల్ప్ చేస్తాము. మేము ఏదో ఒక సహాయం చెయ్యాలని అయితే మేము ఫిక్స్ అయ్యి ఇక్కడ వచ్చాము. ఇది రైనీ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏజెన్సీలోని. సో చెల్లి వాళ్ళ ఇల్లు అయితే లోపల చాలా దారుణంగా ఉంది. ఇల్లు మొత్తం కారిపోతుంది. వర్షం వస్తే కారిపోతూ పడుకోవడానికి కూడా అవ్వట్లేదన్య. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళతో కలిపి 6 ఉన్నారు. ఈ చిన్న ఇల్లులోనే వీళ్ళైతే ఇప్పుడు ప్రెజెంట్ నివసిస్తున్నారు. ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మా పేజ్ని ఫాలో అవ్వండి గాయస్. ఇప్పుడైతే నేను చెల్లిని తీసుకొని వెళ్తున్నాను. ఈ రేకులు కొనివ్వండి. చిట్టి కృష్ణవేణి మేడం గారు వాళ్ళ అబ్బాయి భాస్కర్ జ్ఞాపకార్థంగా ఈ సహాయం అయితే చేయడం జరిగింది. ఇచ్చాపురం నుండి నూకరాజు ఇందు వాళ్ళ అబ్బాయి బర్త్డే సందర్భంగా మనకు హెల్ప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్లీ చెల్లి యొక్క మొహంలో నవ్వునైతే చూసేసాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. హలో ఏ సార్. సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఈ క్రింది నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు.